హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ మాసంలో బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ కార్యక్రమాలు చేపడతారు. అంటే బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్గా అబ్జర్వ్ చేస్తారు. అందువల్ల ఈ సందర్భంగా అసలు రొమ్ము క్యాన్సర్ అంటే ఏమిటి, రొమ్ము క్యాన్సర్ ఎందుకు వస్తుంది, ఎలా ముందుగానే గుర్తించవచ్చు, ముందుగా గుర్తించడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి, రొమ్ము క్యాన్సర్ పైన చాలామందికి ఉన్న అపోహలు, అనుమానాలు, రకరకాల ప్రశ్నలు ఏంటి, చికిత్సా విధానాలు ఏంటి, ఇలాంటి అనేక అంశాలపైన మనతో మాట్లాడటానికి ప్రముఖ సర్జన్ డాక్టర్ రఘురామ్, అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన సర్జన్, ఇంటర్నేషనల్లీ రినౌండ్ సర్జన్, కిమ్స్ ఉషా లక్ష్మి సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజెస్కు ఫౌండింగ్ డైరెక్టర్. He is the founding director and consulting surgeon at KIMS Hospitals, KIMS Usha Lakshmi Center for Breast Diseases. సో ప్రపంచవ్యాప్తంగా తిరిగిన అనుభవం, అంతర్జాతీయ అవార్డులు పొందిన వన్ ఆఫ్ ది అవుట్స్టాండింగ్ సర్జన్స్ ఆఫ్ అ కంట్రీ. సో ఇవాళ ప్రపంచంలో అనేక మీడియా ఛానల్స్లో హెల్త్ ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి, కానీ వినో వాటి వెనకాల ఏంటి ప్రమోషనల్ యాక్టివిటీ ఉండొచ్చు, రకరకాలు ఉండొచ్చు. కానీ ఇది ఏంటంటే ప్యూర్లీ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి డాక్టర్ గారితో మాట్లాడడం ద్వారా ప్రపంచానికి అనేక విషయాలు చెప్పాలి. సో అందులో క్యాన్సర్ చాలా ఇస్ అ వెరీ వైడ్ సబ్జెక్ట్. సో అందువల్ల అన్ని క్యాన్సర్కి సంబంధించిన అనేక రకాల కోణాలని ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. మీరు ఈ వీడియో చూసి ఆదరిస్తే విల్ మేక్ మోర్ సచ్ అటెంప్ట్స్. ఇంకా ప్రయత్నం చేయొచ్చు డాక్టర్ గారు టైం తీసుకొని. సో బట్ ఈరోజు ఏంటంటే విల్ స్పీక్ అబౌట్ ది బ్రెస్ట్ క్యాన్సర్. సో బ్రెస్ట్ అవేర్నెస్ ఏంటి, సో ఇది ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుంది, ఇలాంటి అనేక ప్రశ్నలకు విల్ ట్రై టు ఆన్సర్. మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్స్లో ప్లేస్ చేయండి, నేను మళ్ళీ డాక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. అవి వర్త్ ఆన్సరింగ్ అని డాక్టర్ గారు భావిస్తే విల్ ట్రై ఫర్ అన్ అనదర్ ప్రోగ్రామ్. డాక్టర్ రఘురామ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్కారం అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అన్నటితోనే బ్రెస్ట్లో ఎక్కడైనా రావచ్చు కదా. సో ప్రధానంగా బ్రెస్ట్ క్యాన్సర్ బ్రెస్ట్లో ఏ పార్ట్లో ఎక్కువ రావటానికి స్కోప్ ఉంటుంది, సో దట్ ఇది తెలిస్తే వారు మరింతగా అప్రమత్తంగా ఉండటానికి అవకాశం ఉంటుంది కదా. అంటే రొమ్ములో సాధారణంగా క్షీర గ్రంథులు, క్షీర నలాలు, కొవ్వు ఉంటుందండి. క్షీర నలాల్లో వచ్చే క్యాన్సర్ని డక్టల్ కార్సినోమా అంటాము. క్షీర గ్రంథుల్లో వచ్చే క్యాన్సర్ని లాబ్యులర్ కార్సినోమా అంటాం. సర్వసాధారణంగా 85% మందికి క్షీర నలాల్లో వచ్చే క్యాన్సర్ అంటే డక్టల్ కార్సినోమా కామన్ క్యాన్సరు, క్షీర గ్రంథుల్లో వచ్చే క్యాన్సరు అన్కామన్ క్యాన్సరు. సో క్యాన్సర్ అని మనం నిర్ధారణ చేసినప్పుడు ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ అనేది మనం కోర్ బయాప్సీ చేసినప్పుడు వస్తుంది. అంతేకాకుండా క్యాన్సర్ డయాగ్నోసిస్ చేసినప్పుడు మనము బయాప్సీ చేసినప్పుడు ఏ గ్రేడ్లో డిటెక్ట్ అయింది అనేది కూడా మనకు తెలుస్తుంది. అంటే స్లో గ్రోయింగ్ క్యాన్సరా, ఫాస్ట్ గ్రోయింగ్ క్యాన్సరా అని కూడా మనకు తెలుస్తుంది. అంటే ఇప్పుడు బ్రెస్ట్లో గడ్డలు ఉండగానే అది క్యాన్సర్ అని అనుకోవాల్సిన అవసరం లేదు. సర్వసాధారణంగా 10 మంది మహిళలకు గనక రొమ్ములో గనక ఏమైనా సమస్య ఉంటే, గడ్డ ఉంటే 9 మందికి క్యాన్సర్ ఉండదు. 9 out of 10, 10 మందిలో బినైన్ అంటే 10 మందిలో 9 మందికి క్యాన్సర్ ఉండదు. ఒకరికే గడ్డ గమనించగానే క్యాన్సర్ అని నిర్ధారించక్కర్లేదు, క్యాన్సర్ అని మనం అనుకోక్కర్లేదు. అందుకే కిమ్స్ హాస్పిటల్లోని కిమ్స్ ఉషాలక్ష్మి సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజెస్ అని ఆ పేరు ఎందుకు ఉందంటే, మహిళలు రొమ్ములో ఏమైనా సమస్య ఉంటే వెంటనే క్యాన్సర్ అని భయపడతారు, భయాందోళన పడతారు. సో అంచేత వారిని రీఅష్యూర్ చేసే ఎన్వైరన్మెంట్, సెన్సిటివ్ ఎన్వైరన్మెంట్ కోసం బ్రెస్ట్ సెంటర్ అనే కాన్సెప్ట్ ఫామ్ అయిందండి ఎన్నో సంవత్సరాల క్రిందట వెస్టర్న్ కంట్రీస్లో. ఆ కాన్సెప్ట్ని మొట్టమొదటిసారి సౌత్ ఏషియాలో ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది. సో అంచేత మనం చెప్పుకునే రొమ్ములో సమస్యల్లో 10 మందికి గనక రొమ్ములో సమస్య ఉంటే 9 మందికి క్యాన్సర్ ఉండదు. ఎవరికి క్యాన్సర్ ఉంది, ఎవరికి క్యాన్సర్ లేదు అని నిర్ధారించడానికి మనం చెప్పుకున్న ట్రిపుల్ అసెస్మెంట్ అనేది చాలా ఎసెన్షియల్. అంటే డాక్టర్ హిస్టరీ తీసుకుని ఎగ్జామిన్ చేయటం, రెండవది మ్యామోగ్రామ్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేయటం,
మూడవది అల్ట్రాసౌండ్ స్కాన్ ఆధ్వర్యంలో ఒకవేళ గడ్డ ఉన్నట్టయితే కోర్ నీడిల్ బయాప్సీ చేయటం. ఈ ట్రిపుల్ అసెస్మెంట్ ద్వారా ఆ రొమ్ములో ఉండే గడ్డ క్యాన్సర్ కాదా అని మనం ఖచ్చితంగా చెప్పి చాలామందిని అంటే 10 మందిలో 9 మందిని రీఅష్యూర్ చేసి ధైర్యం ఇచ్చి పంపించివేయచ్చు. డాక్టర్ రఘురామ్ గారు, ముందు అసలు ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనడంతోనే చాలామందికి ఉండే అపోహ ఏంటంటే ఆడవాళ్ళకు ప్రాబ్లం అని. నిజంగానే ఆడవాళ్ళక బ్రెస్ట్ క్యాన్సర్ మగవాళ్ళకు కూడా వస్తుందని విన్నాను, నిజమేనా డాక్టర్ గారు? అవునండి, సర్వసాధారణంగా ఆడవారిలో రొమ్ము క్యాన్సర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే 100 మందికి రొమ్ము క్యాన్సర్ కనుక వస్తే 99 మంది ఆడవారు ఉంటారు, ఒకరికి రొమ్ము క్యాన్సర్ మగవారిలో వచ్చే అవకాశం ఉంటుంది. అంటే 1% ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ మాత్రమే మగవారిలో వచ్చే అవకాశం ఉంటుంది. అంచేత ఇట్స్ నాట్ ఈవెన్ అన్కామన్, ఇట్ ఈస్ రేర్. అంటే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ మగవారికి ఆడవారికి రావడంలో ఏమైనా తేడా ఉంటుందా? ట్రీట్మెంట్లో తేడా ఉంటుందా? డయాగ్నోసిస్లో తేడా ఉంటుందా డాక్టర్ గారు? అంటే మగవారిలో బ్రెస్ట్ టిష్యూ తక్కువ ఉంటుంది కాబట్టి, తర్వాత మగవారిలో రొమ్ము క్యాన్సర్ వస్తుంది అనేది తెలియదు కాబట్టి చాలామందికి డిలేడ్ డయాగ్నోసిస్, అంటే డయాగ్నోసిస్ చేయడానికి డిలే అవుతుంది. బ్రెస్ట్ టిష్యూ తక్కువ ఉంటుంది కాబట్టి త్వరగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాకపోతే ట్రీట్మెంట్ స్ట్రాటజీస్ ఎసెన్షియల్గా సేమే. రొమ్ము క్యాన్సరు ఎందుకు వస్తుందో మనకి క్లియర్ కట్గా తెలియదు, కానీ ఏ కారణం చేతైనా ఈస్ట్రోజన్ హార్మోన్ దీర్ఘకాలం రొమ్ము మీద ప్రభావం ఉన్నప్పుడు రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. రిస్క్ ఫ్యాక్టర్స్ కనుక చూసినట్టయితే, మీరు అడిగారు మగవారికి వస్తుందా ఆడవారికి వస్తుందా అని. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రిస్క్ ఫ్యాక్టరు ఆడవారిగా ఉండటం, మహిళగా ఉండటం ద బిగ్గెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్. రెండవది, వయసు పెరిగే కొలిది రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పాశ్చాత్య దేశాల్లో చూసినట్టయితే రొమ్ము క్యాన్సరు ఇన్సిడెన్స్ 50 ఇయర్స్ నుంచి చాలా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. కాకపోతే స్ట్రైకింగ్ కాంట్రాస్ట్ ఏంటంటే మన దేశంలో, భారతదేశంలో అట్లీస్ట్ డెకేడ్ అర్లియర్ అంటే 40 to 50 ఇయర్స్ మధ్యలో పీక్ ఇన్సిడెన్స్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ చూస్తుంటాం. సో మూడో రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్. గత 10-20 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం, లేట్గా పెళ్ళిళ్ళు చేసుకోవటం, సంతానం లేకపోవటం, మొదటి బిడ్డ 30 సంవత్సరాల తర్వాత పుట్టడం, తల్లిపాలు ఇవ్వకపోవటం, తర్వాత ఉబాయకం ఒబీజిటీ, పర్టికులర్లీ మెనోపాజ్ తర్వాత ఒబీజిటీ ఉన్నట్టయితే ఈస్ట్రోజన్ హార్మోన్ ఫ్యాట్ సెల్స్లో ప్రొడ్యూస్ అవుతుంది. సో దట్ ఈస్ అనదర్ రిస్క్ ఫ్యాక్టర్. అంతేకాకుండా స్మోకింగ్, ఆల్కహాల్ కన్జంప్షన్, ఇవన్నీ లైఫ్ స్టైల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఆల్సో కాజ్ బ్రెస్ట్ క్యాన్సర్. తర్వాత నెలసరి 12 సంవత్సరాల లోపు మొదలైన లేకపోతే 55 సంవత్సరాల తర్వాత కూడా నెలసరి ఆగకపోయినా ప్రొలాంగ్డ్ ఎక్స్పోజర్ ఆఫ్ ఈస్ట్రోజన్ ఉంటుంది కాబట్టి వారిలో కూడా రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు కాస్త ఎక్కువగా ఉంటాయి. ఇవి కాకుండా జన్యుపరంగా కొంతమందికి అంటే 5 to 10% ఆఫ్ విమెన్కి జన్యుపరంగా వచ్చే అవకాశం ఉంటుంది, జెనెటిక్ ప్రీడిస్పోజిషన్. అదేంటంటే BRCA1, BRCA2 అనే జీన్స్ మనలో యాక్చువల్గా ట్యూమర్ సప్రెసర్ జీన్స్ అంటారు, అంటే క్యాన్సర్ని ప్రివెంట్ చేసే జీన్స్. ఈ జీన్స్లో గనక ఆల్టరేషన్, మ్యూటేషన్ గనక వచ్చినట్టయితే BRCA1, BRCA2 జీన్స్లో వారి కుటుంబ సభ్యులకి రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఎవరికంటే దగ్గర కుటుంబ సంబంధికుల్లో 40 సంవత్సరాల లోపు రొమ్ము క్యాన్సర్ వచ్చినా, లేకపోతే దగ్గర కుటుంబ సంబంధికుల్లో రొమ్ము క్యాన్సరు మరియు అండాశయ క్యాన్సర్ డయాగ్నోసిస్ అయినా, లేకపోతే దగ్గర కుటుంబ సంబంధికుల్లో బైలాటరల్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే 2 పక్కల బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినా, లేకపోతే ఏ వయసులోనైనా దగ్గర కుటుంబ సంబంధికుల్లో 2 కంటే ఎక్కువ మందికి రొమ్ము క్యాన్సర్ వచ్చినా, అండ్ ఫైనల్గా మగవారిలో దగ్గర కుటుంబ సంబంధికుల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చినట్టయితే వారికి జన్యుపరంగా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ ఫైనల్గా ఎవరికైనా రొమ్ము క్యాన్సర్ కనుక ఒక పక్క వచ్చినట్టయితే ఇంకొక పక్క రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి రిస్క్ ఫ్యాక్టర్స్. అంటే ఇప్పుడు మీ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా
రొమ్ము క్యాన్సర్ వచ్చి ఉంటే మీరు ముందు నుంచే జాగ్రత్త పడాలి. వాళ్ళు అవసరం లేదు స్క్రీనింగ్ కదా అంటే అవసరం వారికి. అంటే ఒక మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ 40 సంవత్సరాలు దాటాక, ఇమ్మీడియట్ ఫ్యామిలీలో 40 సంవత్సరాలు దాటాక ఎవరికో ఒకరికి వస్తే అది జన్యుపరంగా వస్తుందని చాలామంది అనుకుంటారు, ఫ్యామిలీ హిస్టరీ ఉంది కాబట్టి. వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. నేను ఇప్పుడు చెప్పిన ఫ్యాక్టర్స్ అంటే 40 సంవత్సరాల లోపు రొమ్ము క్యాన్సర్ ఎవరికైనా దగ్గర కుటుంబ సంబంధికుల్లో వచ్చినా, లేకపోతే బైలాటరల్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినా, లేకపోతే బ్రెస్ట్ క్యాన్సర్ మరియు ఒవేరియన్ క్యాన్సర్ ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్న మగవారిలో ఎవరికైనా రొమ్ము క్యాన్సర్ ఉంటేనే మనం ఈ జన్యుపరంగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వారికి జెనెటిక్ కౌన్సిలింగ్ చేసి జెనెటిక్ టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. డాక్టర్ గారు, ఇప్పుడు రకరకాల జెనెటిక్ టెస్ట్లు కూడా వచ్చాయి కదా. అంటే బిడ్డ పుట్టక ముందే తల్లి ఓంలోనే ఉండగా గర్భస్థ శిశువులపైన కూడా జన్యు పరీక్షలు చేస్తారు కదా. ఇదేమైనా అవకాశం ఉంటుందా జన్యుపరమైన కారణాలతో వచ్చేటువంటి రొమ్ము క్యాన్సర్ను ముందుగా గుర్తించడానికి? ముందుగా అంటే గుర్తించవచ్చండి. నేను చెప్పిన ఈ సందర్భాల్లో మాత్రమే జెనెటిక్ కౌన్సిలింగ్ చేసి జెనెటిక్ టెస్ట్ చేయాలి. జెనెటిక్ టెస్ట్ని మిస్యూజ్ చేయకూడదు. ఎందుకంటే జెనెటిక్ టెస్ట్ ఒకటి ఎక్స్పెన్సివ్, అబౌట్ 30,000 to 50,000 రూపీస్ ఉంటుంది. అది కాకుండా జెనెటిక్ టెస్ట్ చేయించుకుని దాంట్లో సరిగ్గా గనక క్లారిటీ లేకపోతే వాళ్ళకి చాలా భయాందోళన జరుగుతుంది. యాంజెలీనా జోలీ ఎఫెక్ట్ అని మనకి 10 సంవత్సరాల క్రిందట యాంజెలీనా జోలీ వారికి జన్యుపరంగా రిస్క్ ఉంటుందని వారు 2 రొమ్ముల్ని ప్రోఫిలాక్టిక్గా అంటే క్యాన్సర్ రాకముందే తీయించేసుకున్నారు. వారు షీ వాజ్ ఫుల్లీ జస్టిఫైడ్. వారి వల్ల ఎంతో అవగాహన ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. కానీ ఈ యాంజెలీనా జోలీ ఎఫెక్ట్ వల్ల మన దేశంలో జెనెటిక్ కౌన్సిలింగ్ సర్వీసెస్ తక్కువ. తర్వాత వారి ఎఫెక్ట్తో చాలామంది వన్ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీలో బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నా, లేకపోతే భయం జస్ట్ గెట్ ఇట్ డన్ జస్ట్ ఇన్ కేస్ అని ఈ జెనెటిక్ టెస్ట్ చేయించుకున్నారు. జెనెటిక్ టెస్ట్ అట్లా ఊరికే చేయించుకోకూడదు. స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు, హై రిస్క్ గ్రూప్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ జెనెటిక్ కౌన్సిలింగ్ తర్వాత జెనెటిక్ టెస్ట్ చేయించుకోవాలి, లేకపోతే చేయించుకోవాలి. అది కూడా స్ట్రిక్ట్లీ డాక్టర్ అడ్వైస్తోని, ఏదో నార్మల్గా వెళ్ళి డయాగ్నోస్ టెస్ట్లకు వెళ్ళి ఎక్స్రే తీయించుకున్నట్టు తీయించుకోకూడదు. ఇంకో డాక్టర్ గారు, చాలామంది ఇప్పుడు క్యాన్సర్ అంటేనే మేము వినేది ఏంటంటే ఒక అవయవానికి క్యాన్సర్ వస్తే అది ఇంకో అవయవాలకు స్ప్రెడ్ అవుతుంది అని. ఇప్పుడు ప్యాంక్రియాస్లో వచ్చిందనుకోండి, అది స్లోగా లివర్కు ఇలా స్ప్రెడ్ అవుతుంది అని. ఎందుకంటే చాలామందికి తెలియని వాళ్ళకి క్యాన్సర్ అంటే ఇట్ ఈస్ ఎన్ మైండ్లెస్ ప్రొలిఫరేషన్ ఆఫ్ సెల్స్. కరెక్ట్గా డాక్టర్. సో అంటే మనకు మన బాడీలో ఉండే కణాలు, జీవ కణాలు ఇష్టారాజ్యంగా పెరుగుతాయి, విచక్షణారహితంగా పెరుగుతూ ఉంటాయి. సో అలా ఇతర అవయవాలకు కూడా వస్తాయని అంటారు. ఈ బ్రెస్ట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ వచ్చిన వారికి కూడా ఆ రిస్క్ ఉంటుందా ఇతర అవయవాలకు స్ప్రెడ్ అయ్యే అవకాశం? అవునండి, ఉంటుందండి. మన దేశంలో అవగాహన లేకపోవటం వల్ల, జాతీయ స్థాయిలో ఆర్గనైజ్డ్ రొబస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ లేకపోవటం వల్ల 60% కంటే ఎక్కువ సంఖ్యలో క్యాన్సర్ ముదిరిపోయిన స్టేజ్లో డిటెక్ట్ అవ్వబడుతుంది, అంటే అడ్వాన్స్ స్టేజ్లో డిటెక్ట్ అవ్వబడుతుంది. రొమ్ము క్యాన్సర్ తొలి దశలో గుర్తిస్తే రొమ్ములోనే క్యాన్సర్ ఉంటుంది, మిగతా ఆర్గన్స్కి స్ప్రెడ్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. బ్రెస్ట్ క్యాన్సర్ అడ్వాన్స్ స్టేజ్లో డిటెక్ట్ చేసినప్పుడు మిగతా ఆర్గన్స్కి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అది బ్లడ్ స్ట్రీమ్ ద్వారా వెళ్ళి లివర్ కానీ, లంగ్ కానీ, ఎముకలకు కానీ, బ్రెయిన్కి కానీ వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే దాన్ని బట్టి నాకు అర్థమయ్యేది అంటే ఇట్ షుడ్ బి ఎర్లీగా డిటెక్ట్ చేసుకోవడం, బ్రెస్ట్ క్యాన్సర్ను క్యూర్ చేయడానికే కాదు, అది ఇతర ఆర్గాన్స్కి స్ప్రెడ్ కాకుండా ఉండడానికి కూడా అవసరం. కానీ మీరే అన్నట్లు చాలామంది అది తీవ్ర స్థాయికి వచ్చేదాకా గుర్తించరు. కానీ ఎర్లీ స్టేజ్లో గుర్తించాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అంటే ఏ స్టేజ్లో వాటిని క్లినికల్గా ఒక అవగాహన లేని సాధారణ వ్యక్తి తనకు బ్రెస్ట్ క్యాన్సర్ సోకుతోంది అని అర్థం చేసుకోగలరు డాక్టర్ గారు? మంచి ప్రశ్న అడిగారండి. ఎందుకంటే అక్టోబర్ నెల రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసం. ఈ నెలలో ప్రతి మహిళ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ నెలే కాకుండా సంవత్సరం పొడుగుతా తెలుసుకోవాల్సింది ఏంటంటే, రొమ్ములో ఏమైనా మార్పులు, కొత్త మార్పులు నోటీస్ చేసినట్లయితే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఇది మొట్టమొదటిది. రెండవది, 40 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ
ప్రతి సంవత్సరం స్క్రీనింగ్ మ్యామోగ్రామ్ చేయించుకోవాలి. అలా చేయించుకోవటం వల్ల చాలా తొలి దశలో రొమ్ము క్యాన్సర్ని గుర్తించవచ్చు. రొమ్ము క్యాన్సర్ లక్షణాలు ఏంటి అంటే రొమ్ములో ఏమైనా ఆకారం కొత్తగా మారినా, లేకపోతే రొమ్ములో నొప్పి లేని గడ్డలు ఏమైనా కొత్తగా గమనించినా, చెనుమున లోపలికి వెళ్ళినా, చెనుమున నుండి ఏమైనా రక్తం వచ్చినా, చెనుమున చుట్టూ ఏమైనా దద్దుర్లు ర్యాష్ వచ్చినా, రొమ్ములో ఏమైనా సొట్టలు ఏర్పడినా నిర్లక్ష్యం చేయకూడదు. అంటే ఈ లక్షణాలు ఉంటే తప్పనిసరిగా రొమ్ము క్యాన్సర్ కాదని, రొమ్ము క్యాన్సర్ అని చెప్పటానికి వీల్లేదు. ఈ లక్షణాలు ఉంటే తప్పకుండా రొమ్ము క్యాన్సర్ అని చెప్పడానికి వీల్లేదు. కానీ ఈ లక్షణాలు ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేయకుండా తప్పకుండా స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు 3 ప్రక్రియల ద్వారా అంటే ట్రిపుల్ అసెస్మెంట్ అనేది చేయటం జరుగుతుంది. అంటే స్పెషలిస్టు పేషెంట్తో మాట్లాడి హిస్టరీ తీసుకుని ఎగ్జామిన్ చేయటం, అది ఫస్ట్ కాంపోనెంట్ ఆఫ్ ట్రిపుల్ అసెస్మెంట్. రెండవ కాంపోనెంటు మ్యామోగ్రామ్ అంటే రొమ్ముకి ఎక్స్రే మరియు బ్రెస్ట్ అల్ట్రాసౌండ్ స్కాన్. మూడవది రొమ్ములో ఏమైనా గడ్డ ఉంటే అల్ట్రాసౌండ్ స్కాన్ ఆధ్వర్యంలో కోర్ నీడిల్ బయాప్సీ అనేది చేయటం జరుగుతుంది. ఈ 3 పద్ధతుల ద్వారా ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేకుండా ఆ మహిళకి రొమ్ము క్యాన్సర్ ఉందా లేదా అని ఖచ్చితంగా చెప్పగలిగే అవకాశం ఉంటుంది. సో అంచేత ఈ ట్రిపుల్ అసెస్మెంట్ కనుక చేయించుకోకుండా డైరెక్ట్గా ఆపరేషన్ చేయకూడదు. సో ఎవరికైనా రొమ్ములో ఏమైనా సమస్య ఉంటే ట్రిపుల్ అసెస్మెంట్ అనేది చాలా ఎసెన్షియల్. అంటే డయాగ్నోస్టిక్ టెస్ట్లకు కూడా లిమిటేషన్స్ ఉంటాయి కదా డాక్టర్. ఇప్పుడు ఈసీజీ తీస్తే ఈసీజీలోనే హార్ట్ ప్రాబ్లం ఉందని తెలియదు, తర్వాత యూ హెవ్ టు గో ఫర్ స్ట్రెస్ ఈసీజీ, అది కాకపోతే 2D కో, ఆ తర్వాత యాంజియోగ్రామ్, ఇలా ఒక్కొక్క స్టేజ్లో దాని అక్యురసీ అనేది రీజనబుల్గా పెరుగుతూ ఉంటుంది కదా. ఇందులో కూడా ఈ ట్రిపుల్ అసెస్మెంట్లో 3 చేయాలా, ఇందులో ఒకటి చేసి రూల్ అవుట్ చేసుకోవచ్చా, లేదా ఈ 3 చేసినప్పుడు ఎంత రీజనబుల్ అక్యురసీ ఎంత? బాగా అడిగారండి. అందుకే ట్రిపుల్ అసెస్మెంట్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ మ్యామోగ్రఫీ చేసేసి ఆ గడ్డ క్యాన్సరా కాదా అని ఖచ్చితంగా చెప్పలేకపోవచ్చు. ఎందుకంటే ఏ టెస్ట్ కూడా 100% యాక్యురసీ ఉండదు. ఈవెన్ ఇన్ ద బెస్ట్ ఆఫ్ హ్యాండ్స్, ఈవెన్ విత్ ద బెస్ట్ ఆఫ్ మెషిన్స్, మ్యామోగ్రఫీ 3D మ్యామోగ్రఫీలో కూడా యాక్యురసీ ఈజ్ అబౌట్ 90%. సో అంచేత వి కంబైన్ మ్యామోగ్రఫీ విత్ అల్ట్రాసౌండ్ స్కాన్. సో మ్యామోగ్రఫీలో కనిపించేవి అల్ట్రాసౌండ్ స్కాన్లో కొరాబరేట్ చేసుకోవచ్చు. అప్పుడప్పుడు అల్ట్రాసౌండ్ స్కాన్లో కనిపించేది మ్యామోగ్రామ్లో కనిపించకపోవచ్చు. అలాగే మ్యామోగ్రామ్లో కనిపించినవి కొన్ని అల్ట్రాసౌండ్లో కనిపించకపోవచ్చు. ఈ మ్యామోగ్రాము అల్ట్రాసౌండ్లో కూడా కనిపించకుండా ఉండేవి అప్పుడప్పుడు ఎంఆర్ఐ బ్రెస్ట్ కూడా చేయాల్సిన అవసరం పడవచ్చు. సో అంచేత ట్రిపుల్ అసెస్మెంట్ ఎందుకు చేస్తామంటే యాక్యురసీ పెంచడం కోసం, నియర్ 100% యాక్యురసీ పెంచడం కోసం. హిస్టరీ ఇటీవల కాలంలో డాక్టర్స్ పేషెంట్స్తో పెద్దగా మాట్లాడరు, కాకపోతే ఆ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్. హిస్టరీ తీసుకోవటం, పరీక్ష చేయటం, ఇది చేస్తే మ్యామోగ్రామ్ అల్ట్రాసౌండ్ చేసినప్పుడు ఆ డాక్టర్ ఫీల్ అయిన చోట ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా, అంతేకాకుండా ఇంపాల్పబుల్ లీజన్ అంటే సర్జన్ ఫీల్ అవ్వకుండా ఉండే లీజన్ ఏమైనా ఉందా లేదా అనేది మ్యామోగ్రామ్లో అల్ట్రాసౌండ్లో కనిపిస్తుంది. మ్యామోగ్రామ్లో అల్ట్రాసౌండ్ స్కాన్లో కొరాబరేట్ చేశాక అల్ట్రాసౌండ్ స్కాన్ ఆధ్వర్యంలో యాక్యురేట్గా బ్లైండ్ బయాప్సీ చేయకుండా అల్ట్రాసౌండ్ స్కాన్ ఆధ్వర్యంలో లోకల్ ఎనస్థీసియా ఇచ్చి చిన్న సూదిని పంపించి చిన్న ముక్క తీయటం జరుగుతుంది. దీనిని కోర్ నీడిల్ బయాప్సీ అంటారు. చాలా చోట్ల ఎఫ్ఎన్ఏసి అనేది చేస్తారు. ఎఫ్ఎన్ఏసి అంటే ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ సైటాలజీ. ఒక సిరింజ్కి నీడిల్ ఉంటుంది, ఆ నీడిల్ని పెట్టి కొన్ని సెల్స్ తీయటం జరుగుతుంది. అది యాక్యురేట్ కాదు, ఇట్ ఈస్ గివెన్ అప్ అన్నమాట. సో కానీ చాలా చోట్ల నుంచి ఎఫ్ఎన్ఏసి రిపోర్ట్స్ మేము తరచుగా చూస్తూ ఉంటాం. సో అంచేత కోర్ నీడిల్ బయాప్సీ ఈజ్ ది గోల్డ్ స్టాండర్డ్. ఈ ట్రిపుల్ అసెస్మెంట్ నేను చెప్పిన విధంగా ట్రిపుల్ అసెస్మెంట్ చేసినట్టయితే వీ కెన్ 100% టెల్. అంటే కొన్ని సందర్భాలు ఉంటాయి, పాపిలరీ లీజన్ ఉన్నప్పుడు కానీ, ఫిల్లోడ్స్ లీజన్ ఉన్నప్పుడు కానీ ఆపరేషన్ చేయాల్సిన అవసరం పడుతుంది. కానీ సర్వసాధారణంగా ఈ ట్రిపుల్ అసెస్మెంట్తో ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేకుండా తప్పకుండా మనం క్యాన్సర్ ఉందా లేదా అని నిర్ధారించవచ్చు. అది చాలా ఇంపార్టెంట్ అండి.
అంటే ఇప్పుడు మీరు చెప్పారు అంటే ఈ ట్రిపుల్ అసెస్మెంట్కు డాక్టర్ దగ్గరికి వాళ్ళకి అనుమానం వస్తే వస్తారు, అంటే ఏదైనా వాళ్ళకు బ్రెస్ట్లో చేంజెస్, ఇప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన చేంజెస్ నోటీస్ చేస్తే వస్తారు. కానీ వాళ్ళు నోటీసే చేయకపోతే రారు. కానీ రికమెండెడ్గా ప్రిస్క్రిప్టివ్గా ఎఫోర్డ్ చేయగలిగితే పలానా ఏజ్ వచ్చాక లేదా పలానా టైంలో పీరియాడిక్గా మ్యామోగ్రామ్ చేయించుకోవాలి, ఇలాంటి రికమెండేషన్ ఏమైనా ఉంటుందా డాక్టర్? అవునండి, రికమెండేషన్ ఏంటంటే, ఎందుకంటే మన దేశంలో రొమ్ము క్యాన్సరు చిన్న వయసు, యుక్త వయసులో కూడా వస్తుంది కాబట్టి 30 to 50 ఇయర్స్లో చాలామందికి మన దేశంలో రొమ్ము క్యాన్సరు డయాగ్నోస్ అవ్వబడుతుంది. కంపేర్డ్ టు ది వెస్టర్న్ వరల్డ్ వేర్ హైయెస్ట్ ఇన్సిడెన్స్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ మనం 50 ఇయర్స్ తర్వాత చూస్తాం. ఇక్కడ అట్లీస్ట్ డెకేడ్ టు 2 decades అర్లియర్ చూస్తాం. సో అంచేత ప్రతి మహిళ ఏ వయసు అయినా అవనివ్వండి, వారి రొమ్ములో ఏమైనా కొత్త మార్పులు గమనించినట్టయితే నిర్లక్ష్యం చేయకూడదు, స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. అది ఫస్ట్ పాయింట్. ఏమీ గమనించినప్పుడు 40 సంవత్సరాలు పైబడిన మహిళలు ప్రతి సంవత్సరం ఆర్ అట్లీస్ట్ వన్స్ ఇన్ 2 years స్క్రీనింగ్ మ్యామోగ్రామ్ పరీక్షలు చేయించుకోవాలి. ఇప్పుడు మనకి దీపావళి వస్తుంది, దసరా వస్తుంది. ఈ పండుగ సమయంలో మగవారు వారి స్పౌస్కి కానీ, వారి తల్లికి కానీ, వారి అక్కకి కానీ సారీ గిఫ్ట్ చేసే బదులు స్క్రీనింగ్ మ్యామోగ్రామ్ గనక గిఫ్ట్ చేసినట్టయితే ఎన్నో ప్రాణాలు మనం కాపాడిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే స్క్రీనింగ్ మ్యామోగ్రామ్ గనక చేసినట్టయితే ఆ మహిళ కానీ డాక్టర్ కానీ ఫీల్ అవ్వకుండా ఉండే స్టేజ్లో మనం రొమ్ము క్యాన్సర్ని గుర్తించవచ్చు. అంత తొలి దశలో గనక మనం రొమ్ము క్యాన్సర్ని గుర్తిస్తే రొమ్ముని తొలగించాల్సిన అవసరం లేకుండా, కష్టమైన కీమోథెరపీ తీసుకోవాల్సిన అవసరం లేకుండా సులువుగా ట్రీట్మెంట్ అయిపోతుంది. అంతేకాకుండా జనరల్గా క్యాన్సర్ అని నిర్ధారణ అయ్యాక క్యూర్ అనే వర్డు ఇట్స్ ఎన్ ఇన్అప్రాప్రియేట్ వర్డ్. కానీ ఇంపాల్పబుల్ స్టేజ్లో మనం ఇప్పుడు మాట్లాడుకున్నది సిమ్టమ్స్ లేనప్పుడు గనక మనం డిటెక్ట్ చేస్తే దానికి సరిగ్గా ట్రీట్ చేసినట్టయితే వీ కెన్ సే దట్ షీ విల్ లివ్ టు ఓల్డ్ ఏజ్. అంటే తను ఓల్డ్ ఏజ్ ప్రాబ్లమ్స్తో ఏమన్నా రావచ్చు కానీ ప్రాబ్లమ్స్ వారు పోవచ్చు, కానీ బ్రెస్ట్ క్యాన్సర్ వల్ల వారికి ఏ రకమైన ఇబ్బంది జరగదు. సో అంచేత ఇంపాల్పబుల్ స్టేజ్లో డిటెక్ట్ చేస్తే అది మెనీ ఇయర్స్ బిఫోర్ ఇట్ కెన్ బి ఫెల్ట్. మనం స్క్రీనింగ్ మ్యామోగ్రామ్ చేసి 5 millimeters 10 millimeters క్యాన్సర్ డిటెక్ట్ చేసినట్టయితే ఆ క్యాన్సర్ గనక మనం వదిలేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత బయటపడుతుంది, అది లంప్ లాగా ఫీల్ అవుతాం. సో ఎయిమ్ ఆఫ్ అర్లీ డిటెక్షన్ ఏంటంటే స్క్రీనింగ్, అండ్ అర్లీ డిటెక్షన్ సేవ్స్ లైఫ్స్. కానీ చాలామందికి ఒక అనుమానం ఉంటుంది డాక్టర్ గారు, ఈ మ్యామోగ్రాము ఇప్పుడు మీరు అన్నట్లు ఎంఆర్ఐ ఇవన్నీ తీయించినప్పుడు దాని నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, రేడియేషన్ ఎఫెక్ట్స్ ఉంటాయా, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అనే భయం ఉంటుంది. ఇప్పుడు పాలిచ్చే తల్లులు కూడా ఈ టెస్ట్ చేయించుకోవచ్చా? దానికి హౌ సేఫ్ ఆర్ దిస్ డయాగ్నాస్టిక్ టెస్ట్? సో మ్యామోగ్రఫీ హ్యాస్ గాట్ ఎ స్మాల్ డోస్ ఆఫ్ రేడియేషన్ అండి. కానీ ఇటీవల కాలంలో డిజిటల్ మ్యామోగ్రఫీ, 3D మ్యామోగ్రఫీతో రేడియేషన్ ఇంకా తక్కువ ఉంది. సో చాలామంది మ్యామోగ్రఫీ చేయించుకోవడానికి ఎందుకు భయపడతారంటే 2 కారణాలు. ఒకటి రేడియేషన్ ఉంటుందని, రెండవది నొప్పి ఉంటుందని. సో ఈ 2 కారణాలు, ఈ రెండు అపోహలే. ఎందుకంటే మ్యామోగ్రఫీ, ఇటీవల కాలం మ్యామోగ్రఫీతో వచ్చే రేడియేషన్ హ్యాజార్డ్ ఈజ్ లెస్ దాన్ అ డెంటల్ ఎక్స్రేకి ఉండే రేడియేషన్. సో ద రిస్క్ ఈజ్ వెరీ స్మాల్, బెనిఫిట్స్ ఫార్ అవుట్వే ఎనీ రిస్క్. ఎందుకంటే ప్రతి సంవత్సరం కనుక మ్యామోగ్రామ్ చేయించుకున్నట్టయితే అది దానివల్ల ఏమి క్యాన్సర్ రాదు, దానివల్ల క్యాన్సర్ తొలి దశలో గుర్తించవచ్చు. సో అది అపోహ. రెండవది, మ్యామోగ్రఫీ కనుక సరిగ్గా చేసినట్లయితే, ఎందుకంటే అప్పుడప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్లకుండానే డైరెక్ట్గా ఆ మహిళ స్క్రీనింగ్ కోసం మ్యామోగ్రామ్ చేయించుకోవడానికి వస్తారు. ఆ మ్యామోగ్రామ్ చేసేవారు రేడియోగ్రఫర్, మరి డాక్టర్ కాదు. సో అంచేత రేడియోగ్రఫర్ని కనుక ప్రాపర్గా మనం టీచ్ చేసి వాళ్ళని ట్రైన్ చేసినట్టయితే వారు వచ్చిన మహిళని కంఫర్ట్ చేసి, ఎందుకంటే చాలా యాంగ్షియస్గా ఉంటారు వాళ్ళు, సో ఆ కంఫర్ట్ చేసి సరిగ్గా కనుక చేసినట్టయితే మొమెంటరీ డిస్కంఫర్ట్ మాత్రమే ఉంటుంది, పెయిన్ ఉండకూడదు. సో బేసికలీ ఈ రెండు అపోహలే. ఒకటి మ్యామోగ్రఫీకి రేడియేషన్ ఉంటుంది అనేది అపోహ,
రెండవది నొప్పి బాగా ఉంటుంది అనేది అపోహ. నొప్పి ఉండొచ్చు, కానీ మామూలు కన్వెన్షనల్ మ్యామోగ్రఫీకి బాగా కంప్రెషన్ ఉంటుంది. డిజిటల్ మ్యామోగ్రఫీకి బాగా తగ్గింది. ఇటీవల కాలంలో 3D మ్యామోగ్రఫీకి కంప్రెషన్ ఈవెన్ లెస్ అన్నమాట. సో అంచేత నొప్పి అనేది ఉండదు. మీరు ఇంకోటి అన్నారు, పాలు ఇచ్చేవాళ్ళు మ్యామోగ్రఫీ చేయించుకోవచ్చా బ్రెస్ట్ ఫీడ్ చేసేటప్పుడు అని. బ్రెస్ట్ ఫీడింగ్ చేసేటప్పుడు సర్వసాధారణంగా మ్యామోగ్రఫీ చేయకూడదు, ఎందుకంటే అది హిస్టరీలోనే మేము తీసుకుంటాం. మీరు బ్రెస్ట్ ఫీడ్ చేస్తున్నారా లేదా అని యంగ్ ఉమెన్ కనుక మా దగ్గరికి వస్తే తప్పకుండా అడుగుతాం అన్నమాట. సో బ్రెస్ట్ ఫీడ్ చేసేటప్పుడు మ్యామోగ్రఫీ చేయకూడదు, అన్లెస్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి వారికి ఒక గడ్డ ఉండి అది అనుమానంగా ఉండి క్యాన్సర్ అని ఉంటే తప్పితే మ్యామోగ్రఫీ యూజువల్గా చేయం. అంటే మరి పాలిచ్చే తల్లులకు మామోగ్రఫీ చేయనప్పుడు వారికి ఒకవేళ రొమ్ము క్యాన్సర్ ఉండి వాళ్ళకు గుర్తించక పాలు అలాగే పిల్లలకు పాలిస్తూ వెళ్ళారనుకోండి, పిల్లలకు కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి డాక్టర్ గారు? ఇది ట్రాన్స్మిట్ అవ్వదండి. మిల్క్ ద్వారా ఇవ్వటం ద్వారా ట్రాన్స్మిషన్ అనేది బ్రెస్ట్ క్యాన్సర్ జరగదు. కాకపోతే ప్రెగ్నెన్సీ అప్పుడు, బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు బ్రెస్ట్ జనరల్గా లంపీగా ఉంటాయి, బ్రెస్ట్ చేంజ్ అవుతుంది. సో అంచేత వారిలో రొమ్ములో ఏమైనా కొత్త గడ్డ గమనించడం చాలా కష్టం. అందుకే ప్రెగ్నెన్సీ టైంలోనూ లాక్టేషన్ టైంలోనూ బ్రెస్ట్ క్యాన్సర్ని మనం కొంచెం క్యాన్సర్ సైజు పెరిగాకే డిటెక్ట్ చేయటం జరుగుతుంది అనమాట. సో అంచేత చాలామంది అనుకుంటారు ప్రెగ్నెన్సీ అప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ రాదని. అట్లా ఏం లేదండి, ఏ సమయంలో అయినా ఎవరికైనా రావచ్చు. కాకపోతే అందుకే మనం చెప్పుకుంది ఇంతకుముందు, ప్రతి మహిళ ఆ ప్రెగ్నెన్సీ టైంలో, ఆ బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో వారి రొమ్ములు ఎలాగున్నాయి అనేది అవగాహన ఉండటం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అవగాహన ఉంటేనే కొత్త మార్పుల్ని పికప్ చేయవచ్చు. ఇంతకుముందు రోజుల్లో జనరల్గా అన్రిలేటెడ్ టు ప్రెగ్నెన్సీ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనే కాన్సెప్ట్ ఉందండి. ఇప్పుడు కూడా చాలామంది బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనే కాన్సెప్ట్ ఫాలో అవుతారు. అంటే ఏంటంటే నెలలో ఒకసారి వారు నుంచున్నప్పుడు, పడుకున్నప్పుడు ఒక విధంగా పరీక్ష చేసుకోవాలి ఒకే సమయంలో, వన్స్ ఇన్ అ మంత్ అనేది బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ ఇట్స్ నౌ గివెన్ అప్. ఇట్ ఈస్ నౌ రీప్లేస్డ్ బై ద టర్మ్ వాట్స్ కాల్డ్ బ్రెస్ట్ అవేర్నెస్. బ్రెస్ట్ అవేర్నెస్ అంటే కాన్సెప్ట్ ఏంటంటే నెల పొడుగుతా బ్రెస్ట్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఆ మహిళకే తెలుస్తుంది ఆ సమయంలో ఎట్లా ఉంటుంది అనేది. స్నానం చేసేటప్పుడు కానీ, క్రీమ్ రాసుకునేటప్పుడు కానీ రొమ్ములో ఏమైనా తేడాలు ఉన్నాయా లేదా అనేది డైలీ బేసిస్లో చూసుకుని గమనించాలి. అట్లా గమనించినట్టయితే తొలి దశలో గుర్తించే అవకాశం ఉంటుంది. ప్లస్ ఆ లేడీ పారనాయిడ్ అవ్వకుండా ఉంటుంది. బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటే ఒక సమయంలో చాలా స్ట్రెస్ అయిపోతారు ఇన్ ఎ మంత్. ఆ సమయంలోనే మనం చేయాలి, ఇట్లా చేస్తేనే మనకు తెలుస్తుంది, నుంచుని చేయాలి, చెయ్యి పైకి వెత్తి ఎగ్జామిన్ చేసుకోవాలి, మిర్రర్ ముందు చూసుకోవాలి. ఇవన్నీ కాకుండా జనరల్గా వారు డైలీ రొటీన్ వారు స్నానం చేసేటప్పుడు కానీ, క్రీమ్ రాసుకునేటప్పుడు కానీ ఏమైనా కొత్త మార్పులు ఉంటే, నేను చెప్పిన మార్పులు ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. కానీ దీన్ని బట్టి నాకు అర్థమైందంటే బెస్ట్ సజెషన్ 40 years దాటిన చెల్లెళ్ళు, అక్కలు మీకుంటే రాఖీ పండుగ రోజు ద బెస్ట్ గిఫ్ట్ యూ కెన్ గివ్ ఇస్ టు హ్యావ్ ఏ మ్యామోగ్రఫీ టెస్ట్ స్పాన్సర్డ్. ఆర్ ఇన్ ఫ్యాక్ట్ బికాజ్ వీఆర్ ఇన్ ద బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్, రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసంలో అక్టోబర్లో తప్పకుండా ఒక గిఫ్ట్ మగవారు గనక గిఫ్ట్ చేసినట్టయితే, ఎందుకంటే మహిళ షీఈస్ ద నర్వ్ సెంటర్ టు ద ఫ్యామిలీ. వారు బాగా ఉంటే ఫ్యామిలీ బాగా ఉంటారు, వారు బాగా ఉండకపోతే ఫ్యామిలీ బాగోరు. Family cannot survive without them. So therefore it is so important to look after the women in our lives. For that మగవారు ప్రోయాక్టివ్గా ప్రతి సంవత్సరం మ్యామోగ్రామ్ గిఫ్ట్ చేసినట్టయితే ఎన్నో ప్రాణాలు మనం కాపాడిన వాళ్ళం అవుతాం. డాక్టర్, క్యాన్సర్ అంటున్న యొక్క జనరల్ ఇంప్రెషన్ ఏంటంటే ఇట్స్ ఇన్క్యూరబుల్, దాన్ని క్యూర్ చేయలేము, యూ కెనాట్ ప్రివెంట్ ఇట్, ఎందుకు వస్తుందో తెలియదు, వస్తే మోర్టాలిటీ రేటు ఎక్కువ. ఈ 3 డౌట్స్ ఉంటాయి. అంటే ఇది ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్క్యూరబులా, క్యూరబులా? ఒకటి. 2, ఇది వచ్చినప్పుడు మోర్టాలిటీ రేట్ ఎంత, అసలు దీన్ని ప్రివెంట్ చేయవచ్చా? మంచి ప్రశ్న అండి. మనం క్యాన్సర్ని ప్రివెంట్ చేయలేమండి. మన జీవన శైలి కానీ, మన లైఫ్ స్టైల్ చేంజెస్, మనం హెల్తీ డయట్ తీసుకోవటం, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయటం, ఒబీజిటీ రాకుండా చూసుకోవటం, ఇవి మన చేతిలో ఉన్నాయి. కానీ
క్యాన్సర్ని ప్రివెంట్ చేయలేం, కానీ క్యాన్సర్ని మనం చాలా తొలి దశలో గుర్తించవచ్చు. అన్ని క్యాన్సర్ని మనం చాలా తొలి దశలో గుర్తించలేం. రొమ్ము క్యాన్సరు, గర్భాశయ ముఖద్వార క్యాన్సరు, నోటి క్యాన్సర్ చాలా తొలి దశలో మనం గుర్తించవచ్చు. అలాగే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కానీ, లంగ్ క్యాన్సర్ కానీ, స్టమక్ క్యాన్సర్ కానీ, ఇసోఫేజియల్ క్యాన్సర్ కానీ మనం తొలి దశలో గుర్తించలేం, స్క్రీనింగ్ టెస్ట్ లేవు. సో అంచేత స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఉన్నప్పుడు మనం పూర్తిగా దాన్ని ఉపయోగించుకోవాలి. ఎందుకంటే స్క్రీనింగ్ టెస్ట్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మ్యామోగ్రఫీ ద్వారా జరుగుతుంది. ఈ మ్యామోగ్రఫీ బేస్డ్ స్క్రీనింగ్ గనక చేసుకున్నట్టయితే మనం చెప్పుకున్నట్టు చాలా తొలి దశలో ఆ మహిళ కానీ డాక్టర్ కానీ ఫీల్ అవ్వకుండా ఉండే కొన్ని సంవత్సరాల ముందు మనం పికప్ చేయొచ్చు. అంత త్వరగా అంత తొలి దశలో అంటే 2 mm, 3 mm, 5 mm, 10 mm అంటే 1 సెంటీమీటర్ సైజులో గుర్తించినట్టయితే రొమ్ముని తొలగించక్కర్లేదు. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రొమ్ములో గడ్డ తీసినప్పుడు సొట్ట పడుతుంది. ఆ సొట్ట పడినప్పుడు న్యాచురల్గా చాలా సైకలాజికల్ ఇంపాక్ట్ ఉంటుంది ఆ మహిళకి. రొమ్ములో గడ్డ తీసినప్పుడు ఆ సొట్టని పూడ్చివేసే టెక్నిక్ని ఆంకోప్లాస్టిక్ సర్జరీ అంటారు. అంటే ఆంకలాజికల్ ప్రిన్సిపల్స్ వాడుతూ, ప్లాస్టిక్ సర్జికల్ ప్రిన్సిపల్స్ వాడుతూ రొమ్ములో గడ్డని తొలగించాక ఆ రొమ్ములో ఏర్పడే సొట్టని మనం రీషేప్ చేయొచ్చు. సో దట్ ప్రాపర్ ఈస్థెటిక్ అవుట్కమ్, ఎక్సలెంట్ ఈస్థెటిక్ అవుట్కమ్ కూడా క్రియేట్ చేయొచ్చు. అంతేకాకుండా రొమ్ములో క్యాన్సర్ చిన్నగా ఉన్నప్పుడు మొట్టమొదట వెళ్ళేది చంకలోని లింఫ్ గ్లాండ్స్కి. సో క్యాన్సర్ సైజు గనక పెద్దగా ఉన్నట్టయితే రొమ్ములో నుంచి చంకలోకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అంచేత లింఫ్ నోడ్స్ అన్నీ తొలగించాల్సిన అవసరం పడవచ్చు. దానిని యాక్సిలరీ నోడ్ క్లియరెన్స్ అంటారు. రొమ్ములో గనక క్యాన్సర్ని తొలి దశలో గుర్తిస్తే, నేను చెప్పినట్టు ఇంపాల్పబుల్ స్టేజ్లో గనక డిటెక్ట్ చేస్తే లింఫ్ నోడ్స్ అన్నీ తీయాల్సిన అవసరం లేకుండా కేవలం 1, 2, 3 లింఫ్ నోడ్స్ని తీయటం జరుగుతుంది. దీన్ని సెంటినల్ నోడ్ బయాప్సీ అంటారు. అది చేయటం వల్ల చెయ్యి వాపు రావటం కానీ, ఆల్టర్డ్ సెన్సేషన్ రావటం కానీ వచ్చే అవకాశాలు తక్కువ. సో అంచేత తొలి దశలో గుర్తిస్తే ఎన్నో అడ్వాంటేజెస్. ఒకటి, ప్రాణాలు కాపాడచ్చు. రెండవది, రొమ్ముని తొలగించాల్సిన అవసరం లేదు. మూడవది, చంకలో ఉండే లింఫ్ గ్లాండ్స్ అన్నిటినీ తీసేయాల్సిన అవసరం పడక్కర్లేదు. నాలుగవది, అది హార్మోన్ రిసెప్టార్ పాజిటివ్ క్యాన్సర్ ఉన్నట్టయితే కీమోథెరపీ అంటే చాలా కష్టమైన ట్రీట్మెంట్ అనేది కీమోథెరపీ. తర్వాత చాలా ఎక్స్పెన్సివ్ కూడా, చాలా పెయిన్ఫుల్ కూడా. ఈ కీమోథెరపీ సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి, ప్రభావాలు చాలా ఉంటాయి. కాబట్టి ఆ కీమోథెరపీ కూడా తీసుకోవాల్సిన అవసరం లేకుండా కేవలం సర్జరీ మరియు రేడియోథెరపీ మరియు టాబ్లెట్ థెరపీతో సరిపోతుంది. సో అంచేత తొలి దశలో గుర్తిస్తే ఎన్నో అడ్వాంటేజెస్ ఉన్నాయి, స్టార్టింగ్ విత్ సేవింగ్ లైఫ్స్. అంటే ప్రివెన్షన్ సాధ్యం కాదు, కానీ దాని కంట్రోల్, మిటిగేషన్ సాధ్యం. ఎర్లీ డిటెక్షన్ ద్వారా మిటిగేట్, దానివల్ల వచ్చే పర్యవసనాల్ని చాలా మట్టుకు తగ్గించుకోవచ్చు. లేకపోతే ఇంకప్పుడు మీకు ఈ లింఫ్ గ్లాండ్ తీసేసినప్పుడు దాని కాన్సిక్వెన్స్ ఇంకా చాలా ఎక్కువగా ఉంటాయి కదా. అవునండి. ఇప్పుడు మనం లింఫ్ నోడ్స్ అన్నీ తీసేసినట్టయితే స్వెల్లింగ్ ఆఫ్ ది ఆర్మ్ అంటే లింఫెడిమా ఈజ్ అ రికగ్నైజ్డ్ సైడ్ ఎఫెక్ట్. అంటే 100 మందిలో 10 నుంచి 15 మందికి చూస్తుంటామండి. అంతేకాకుండా అక్కడ నర్వ్స్ కట్ అవుతాయి కాబట్టి ఇన్నర్ ఆస్పెక్ట్ ఆఫ్ ది ఆర్మ్లో ఆల్టర్డ్ సెన్సేషన్, టింగ్లింగ్ సెన్సేషన్ కానివ్వండి, నమ్నెస్ కానివ్వండి, బర్నింగ్ సెన్సేషన్ ఉండొచ్చు. అదే సెంటినల్ నోడ్ బయాప్సీ అంటే టార్గెటెడ్ ఫ్యూ నోడ్స్ని కనుక తీసినట్టయితే ఈ స్వెల్లింగ్ ఆఫ్ ది ఆర్మ్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. అంతేకాకుండా ఆల్టర్డ్ సెన్సేషన్ వచ్చే అవకాశాలు కూడా తక్కువ ఉంటాయి. మీరు రిపీటెడ్గా ఒక పాయింట్ చెప్పారు డాక్టర్ గారు, ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ అని. అంటే ఏ రకమైన లైఫ్ స్టైల్ చేంజెస్తో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ను నివారించవచ్చు, ఒకవేళ వచ్చినా నియంత్రించుకోవచ్చు? వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్, ఎస్పెషల్లీ డయట్ కానీ స్పెసిఫిక్గా ఏ చేంజెస్ మనిషి తీసుకోవాల్సి ఉంటుంది? కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ మన చేతిలో ఉండవు, కానీ ఇప్పుడు మీరు చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో వారు పెళ్ళిళ్ళు అర్లీ ఏజ్లో చేసుకుంటారు, తర్వాత పిల్లలు త్వరగా పుడతారు, తర్వాత తల్లిపాలు ఇస్తారు. ఇవన్నీ ప్రొటెక్టివ్ ఎఫెక్ట్స్. మనం వెస్టర్నైజ్డ్ లైఫ్ స్టైల్ చేంజెస్ కొన్ని మన కంట్రోల్లో కూడా ఉండవు. లేట్గా పెళ్ళిళ్ళు చేసుకోవటం వల్ల మొదటి బిడ్డ 30 సంవత్సరాల తర్వాత పుట్టడం, తల్లిపాలు ఇవ్వకపోవటం,
తర్వాత ఒబీసిటీ, ఇవన్నీ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ప్రొలాంగ్డ్ ఎక్స్పోజర్ ఆఫ్ ఈస్ట్రోజన్ హార్మోన్ రొమ్ము మీద ఉండి రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ మనం మాడిఫై చేసుకోవచ్చు, కొన్ని మనం చేయలేం. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే జీవన లైఫ్ స్టైల్ చేంజెస్లో మన కంట్రోల్లో ఉన్నది ఏంటంటే హెల్తీ డయట్ తినటం, ఎక్సర్సైజ్ రెగ్యులర్గా ప్రతిరోజు 30 నిమిషాలు మినిమం మోడరేట్ ఎక్సర్సైజ్ చేయటం, ఒబీసిటీ ప్రివెంట్ చేసుకోవటం, ఇది మన చేతిలో ఉంది. వీటి వల్ల తప్పకుండా ఎన్నో క్యాన్సర్లు, రొమ్ము క్యాన్సరే కాదు, ఇన్ జనరల్ లైఫ్ స్టైల్ డిసీజ్ అంటాం, హైపర్ టెన్షన్ అవనివ్వండి, ఇంకేదైనా డిసీజ్ అవనివ్వండి, కార్డియోవాస్కులర్ డిసీజ్ అవనివ్వండి, ఇవన్నీ మనం ఈ రెగ్యులర్గా మన డిసిప్లిన్ లైఫ్తో మనము ప్రివెంట్ చేసుకోవచ్చు, ఇంక్లూడింగ్ క్యాన్సర్. కానీ యాజ్ అ జనరల్ టర్మ్ కెన్ వి ప్రివెంట్ క్యాన్సర్ అంటే యూ కాంట్ సే దట్ బై ఫాలోయింగ్ దీస్ లైఫ్ స్టైల్ చేంజెస్ మనకు క్యాన్సర్ రాదు అని మనం చెప్పలేము. కాకపోతే బై అండ్ లార్జ్ ఇన్సిడెన్స్ తగ్గుతుంది. కానీ క్యాన్సర్ వచ్చినప్పుడు తొలి దశలో మనం గుర్తించగలగాలి. నేను ఇక్కడ భారతదేశానికి అమ్మకి రొమ్ము క్యాన్సర్ వచ్చినప్పుడు నేను రావటానికి బలమైన కారణం ఏంటంటే, ఒకటి అమ్మని చూసుకోవటం, అమ్మ నాన్నని చూసుకోవటంతో పాటు మహిళల్లో ఇక్కడ మన దేశంలో అవగాహన తక్కువ, అవగాహన పెరగాలి. అవగాహన ద్వారా మహిళలు తొలి దశలో రొమ్ము క్యాన్సర్ని గుర్తించుకోగలగాలి అనే ఉద్దేశంతో ఉషాలక్ష్మి రొమ్ము క్యాన్సర్ ఫౌండేషన్ స్థాపించడం జరిగింది. గత 16 సంవత్సరాలుగా నిరంతరంగా ప్రజల్లో రొమ్ము క్యాన్సర్ని తొలి దశలో గుర్తిస్తే మనం జయించవచ్చు అనే విషయాన్ని చాటించడానికి రకరకాల ఇన్నోవేటివ్ కార్యక్రమాలు చేయటం జరిగింది. అవి లోకల్గా, రీజనల్గా, నేషనల్గా కూడా ఇట్ ఈస్ అట్రాక్టెడ్ అటెన్షన్. ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆఫ్ దెమ్ ఇస్ పింక్ రిబ్బన్ వాక్ అని మేము ఫస్ట్ సండే ఆఫ్ అక్టోబర్ మొట్టమొదట మొదలుపెట్టామండి 2009లో. అది ప్రతి సంవత్సరం వచ్చిన కొత్తల్లో 50 మంది వచ్చారు. కానీ సంవత్సరాలు పెరిగే కొలది పీపుల్ ఫ్రమ్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్, బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైవర్స్తో పాటు వారి ఫ్యామిలీ మెంబర్స్ అండ్ పీపుల్ హూ ఆర్ నార్మల్ పీపుల్ ఆల్సో వేల సంఖ్యలో పార్టిసిపేట్ చేశారు. మేము పింక్ రిబ్బన్ వాక్ రొమ్ము క్యాన్సర్ అవగాహనకి చేయటం మొదలుపెట్టాక చాలా మంచి ప్రభావం ఏం జరిగిందంటే, ఎంతమందో ఆర్గనైజేషన్స్, హాస్పిటల్స్ ఇటువంటి వాక్స్ చేయటం మొదలుపెట్టారు మన రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో. అంతేకాకుండా రొమ్ము క్యాన్సర్కే పరిమితం కాకుండా మిగతా వ్యాధులకు కూడా ఇప్పుడు మనం తరచుగా వాక్స్ అనేది ఆ కాన్సెప్ట్ వింటూ ఉంటాం. సో నాకు చాలా సంతోషంగా ఉంది. 16 సంవత్సరాల్లో ఈ అడ్వకసీకి నిరంతరంగా చేసిన కృషికి ఇట్ హెస్ ఎంథ్యూజ్డ్ ఇండివిజువల్స్, ఆర్గనైజేషన్స్ టు టేకప్ దిస్ నాట్ ఓన్లీ ఫర్ క్రియేటింగ్ అవేర్నెస్ అబౌట్ బ్రెస్ట్ క్యాన్సర్ బట్ మెనీ అదర్ డిసీజెస్ ఆల్సో. అంటే చాలామంది తమకు వచ్చే ప్రాబ్లంను ఇగ్నోర్ చేస్తుంటారు, తమ ఆత్మీయుల ప్రాబ్లం పైన కేంద్రీకరిస్తారు. నేనైనా నాకేదైనా హెల్త్ ఇష్యూ ఉంది అనుకోండి, నేను దాన్ని చాలా ఈజీగా తీసుకుంటాను. కానీ నా భార్యకి హెల్త్ ఇష్యూ ఉంది అంటే చాలా సీరియస్గా తీసుకుంటాను. ఆమెనా అంతే. అందువల్ల మీరు భర్త ఏ రకమైన పాత్ర పోషించాలి అంటే, భార్య ఆరోగ్యం గురించి ఆలోచించే ఏ భర్త అయినా సాధారణంగా వాళ్ళు నెగ్లెక్ట్ చేసుకుంటారు కనుక భర్త రోల్ ఏంటండి? భర్త రోల్ కంటే ముందండి ఆడవారు, మహిళలు సాధారణంగా వాళ్ళ మనస్తత్వం ఎట్లా ఉంటుందంటే, నేను ఎలా ఉన్నా పర్వాలేదు, నా కుటుంబం బాగా ఉండాలా అని చెప్పి వారి గురించి అస్సలు పట్టించుకోరు. అది వారి గురించి వారిది ఎప్పుడు లాస్ట్ ప్రయారిటీ ఉంటుంది, ఫ్యామిలీ ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. అది మగవారు గుర్తించాలి. ఎందుకంటే మనం ఇంతకుముందు చెప్పినట్లు మహిళ నర్వ్ సెంటర్, ఫ్యామిలీకి నర్వ్ సెంటర్. ఆ మహిళ బాగా ఉండాలనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందుచేత కనీస ధర్మం, మగవారిది ధర్మం ఏంటంటే, వారి ఇంట్లో ఉండే మహిళలు, వారి తల్లి అవ్వచ్చు, వారి భార్య అవ్వచ్చు, వారి అక్క అవ్వచ్చు, వారి చెల్లి అవ్వచ్చు, వారు బాగా ఉన్నారా లేదా, వారు ఆరోగ్యంగా ఉన్నారా లేదా అని ధ్యాస ఉండాలి. ఆ ఇంట్రెస్ట్ ఉండాలి, ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వాలి. దాని ద్వారా వాళ్ళకి చేయాల్సిన టెస్ట్లు రెగ్యులర్గా మగవారి
జాబ్, ఇట్స్ ద డ్యూటీ ఆఫ్ ద మ్యాన్ ఆఫ్ ద హౌస్ టు ఎన్ష్యూర్ దట్ ద విమెన్ ఆర్ వెల్. అది జరిగితేనండి ఎన్నో సమస్యలు మనం వీ కెన్ కరెక్ట్ ఇట్. కానీ మీరు అన్నట్లు ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మనం చాలా మాట్లాడుకున్నాం. క్యాన్సర్ కానీ బ్రెస్ట్ డిసీజెస్ ఏమైనా ఉంటాయా డాక్టర్ గారు? చాలా ఉంటాయండి. ఇన్ఫ్యాక్ట్ మోర్ కామన్ దెన్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇస్ బినైన్ బ్రెస్ట్ డిసీజ్. ఈ బినైన్ బ్రెస్ట్ డిసీజ్ అంటే రకరకాల సమస్యలు రావచ్చు. మొదటిది రొమ్ములో నొప్పి, బ్రెస్ట్ పెయిన్ ఒకటి. రెండవది యుక్త వయసులో చిన్న గడ్డలు, బ్రెస్ట్ మౌస్ అంటారు, ఫైబ్రో ఎడినోమా దీని పేరు. ఫైబ్రో ఎడినోమా అనేది చాలా కామన్. వయసు కొంచెం పెరిగే కొలది మెనోపాజ్ వచ్చే టైంకి, మెనోపాజ్ కంటే ముందు ఈ బ్రెస్ట్ సిస్ అంటే నీటి తిత్తులు అంటారు, అవి వచ్చే అవకాశాలు ఉంటాయి. అవునండి. అంతేకాకుండా బ్రెస్ట్లో ఇన్ఫెక్షన్స్ రావచ్చు. సో అది యాప్సెస్ కూడా ఫామ్ అవ్వచ్చు, చీముగడ్డలు ఫామ్ అవ్వచ్చు. సో బినైన్ బ్రెస్ట్ డిసీజెస్ ఆర్ ఇన్ఫ్యాక్ట్ మచ్ మోర్ కామన్ దాన్ బ్రెస్ట్ క్యాన్సర్. కానీ మనం బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఆ ధైర్యం ఇవ్వటం కోసం, ఎందుకంటే 10 మందిలో రొమ్ములో సమస్య ఉంటే 9 మందికి రొమ్ము క్యాన్సర్ ఉండదు అని మనం చెప్పాలి అంటే ట్రిపుల్ అసెస్మెంట్ అనేది తప్పకుండా ఆ మహిళకి చేసినట్టయితే మనం తప్పకుండా విల్ బి ఏబుల్ టు రీఅష్యూర్ దట్ పర్సన్. సైకియాట్రిక్ డిసీజెస్లో సహజంగా ఆ థెరపీతో పాటు కౌన్సిలింగ్ ఒక కీలక పాత్ర పోషిస్తుంటుంది. అన్ఫార్చునేట్లీ ఈ ఫిజికల్ ఎలిమెంట్స్ అంటే మెంటల్ ఎలిమెంట్స్లో కౌన్సిలింగ్ చేస్తారు, కానీ డిప్రెషను, యాంగ్జైటీ ఇలాంటి వాటికి. కానీ ఫిజికల్ ఎలిమెంట్స్కి వచ్చే వరకు మన మెడికల్ సిస్టంలో డాక్టర్ చాలా బిజీ, టూ మెనీ పేషెంట్స్, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ పోవడం లేదు, ఇలాంటి అనేక కారణాలు ఉండొచ్చు. కానీ కౌన్సిలింగ్ అనేది ఫిజికల్ ఎలిమెంట్స్లో, శారీరక రుగ్మతల్లో బాగా తగ్గింది. సో అందువల్ల ఈ బ్రెస్ట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ చికిత్సలో, రొమ్ము క్యాన్సర్ విషయంలో ఈ కౌన్సిలింగ్ ట్రీట్మెంట్కు ముందు కౌన్సిలింగ్ యొక్క ప్రాధాన్యత ఏంటి డాక్టర్? మంచి ప్రశ్న అడిగారండి. క్యాన్సర్ నిర్ధారణ డాక్టరు ముందున్న మహిళకి కానీ వారి కుటుంబ సభ్యులకి చెప్పినప్పుడు వారు ఎంతో భయాందోళన చెందుతారు. అది సర్వసహజం. చాలా కోపం వస్తుంది, దుఃఖం వస్తుంది, ఏం చేయాలో తెలియదు, వారి జీవితం అంతా అయిపోయింది అని చాలా ఆందోళన పడతారు. నాకే ఎందుకు వచ్చింది అని కూడా తప్పకుండా వారు అనుకుంటారు. ఇన్ని ఇమోషనల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు డాక్టరు పేషెంట్కి ఏం చెప్పినా ఒక తెరలాగా ఉంటుంది, వారికి అర్థం కాదు. సో అంచేత డాక్టర్ యొక్క కర్తవ్యం ఏంటంటే క్యాన్సర్ నిర్ధారణ అవ్వంగానే పేషెంట్కి ధైర్యం ఇవ్వటం. దీన్ని కౌన్సిలింగ్ అంటారు. ఈ కౌన్సిలింగ్కి మన దేశంలో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వరు, కానీ ఈ కౌన్సిలింగ్ అనేది చాలా చాలా ముఖ్యమైన ఫస్ట్ స్టెప్. ఏది చేసినా ట్రీట్మెంట్ చేసే ముందు, స్టేజింగ్ చేసే ముందు పేషెంట్తో మాట్లాడి తొందరపాటు లేకుండా ఎక్స్ప్లెయిన్ చేసి, పేషెంట్కి అర్థమయ్యే భాషలో ఎక్స్ప్లెయిన్ చేయటమే కాకుండా పేషెంట్కి ధైర్యం ఇవ్వాలి. ఎందుకంటే క్యాన్సర్ అనే నిర్ధారణ అయినప్పుడు క్యాన్సర్ కేవలం శరీరంకి మాత్రమే ఎఫెక్ట్ కాదు, మానసికంగా చాలా ప్రభావం ఉంటుంది. అందుచేత ఏ ట్రీట్మెంట్ ఇచ్చినప్పటికీ 50% ఆఫ్ ద ట్రీట్మెంటు పేషెంట్కి ధైర్యం ఇవ్వటం, ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయటం, డయాగ్రామ్స్ వేసి క్యాన్సర్ ఎక్కడ వచ్చింది, ఏం చేయాలి అని ప్రతి స్టెప్ ఆఫ్ ద ట్రీట్మెంట్లో గనక డాక్టర్ పేషెంట్కి, వారి కుటుంబ సభ్యులకి గనక ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే వారు మళ్ళా అదే ప్రశ్న అడగచ్చు విసుక్కోకుండా. ఎందుకంటే మనం చెప్పినట్టు క్యాన్సర్ అనే నిర్ధారణ అయ్యాక వాళ్ళు చాలా భయాందోళనతో ఉంటారు. డాక్టర్ ఒకసారి చెప్పినప్పుడు వారికి అర్థం కాకపోవచ్చు, మళ్ళా అడగచ్చు. విసుక్కోకుండా వారికి కంఫర్ట్ అయ్యే విధానంలో కొంతమందికి తక్కువ సమయం పట్టచ్చు కౌన్సిలింగ్, కొంతమందికి ఎక్కువ సమయం పట్టచ్చు. ఎంత సమయం ఎవరికి ఇవ్వాలో అంత ఇచ్చి ధైర్యం ఇచ్చి అది ఫస్ట్ స్టెప్ అండి. ఈ కౌన్సిలింగ్ తర్వాతే స్టేజింగ్ చేస్తాము. స్టేజింగ్ అంటే ఈ క్యాన్సర్ ఎక్కడికైనా స్ప్రెడ్ అయిందా లేదా అనేది టెస్ట్ చేయటం జరుగుతుంది. దాని తర్వాత మళ్ళా పేషెంట్కి కౌన్సిల్ చేసి ఏం జరిగిందని చెప్పటం. ఈ నిర్ధారణ క్యాన్సర్ డయాగ్నోసిస్ మరియు స్టేజింగ్ అయిపోయాక ఒక మల్టీ డిసిప్లినరీ టీమ్, అంటే కేవలం సర్జనే కాదు, ట్రీటింగ్ టీమ్, సర్జన్,
పెథాలజిస్ట్, రేడియాలజిస్ట్, మెడికల్ ఆంకాలజిస్ట్, రేడియేషన్ ఆంకాలజిస్ట్ వీరందరూ డిస్కస్ చేసుకుని ఆ ప్రత్యేకంగా ఆ పేషెంట్కి, ఎందుకంటే ఇప్పుడంతా పర్సనలైజ్ ట్రీట్మెంట్, ఆ పేషెంట్కి, ఈ వయసుతో ఉన్న పేషెంట్కి ఈ సైజు రొమ్ము క్యాన్సర్, ఈ సైజు క్యాన్సర్కి, ఈ గ్రేడ్ క్యాన్సర్కి ఇది హార్మోన్ రిసెప్టార్ పాజిటివ్ ఉందా, ప్రొజెస్ట్రాన్ రిసెప్టార్ పాజిటివ్ ఉందా, HER2 రిసెప్టార్ పాజిటివ్ ఉందా లేదా ఇవన్నీ తెలుసుకుని ఈ స్టేజింగ్ టెస్ట్ బట్టి ఈ ట్రీట్మెంట్ ఇస్తే ఏది ఇస్తే ఆ పేషెంట్కి కరెక్ట్గా ఉంటుందని నిర్ధారించి అప్పుడు మళ్ళా పేషెంట్ దగ్గరికి వచ్చి డాక్టరు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసి ఆప్షన్స్ ఇచ్చి దాని సైడ్ ఎఫెక్ట్స్ అనే గురించి చెప్పటం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఏంటంటే క్లుప్తంగా చెప్పాలంటే నిర్ధారణ క్యాన్సర్ అయ్యాక అట్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ డయాగ్నోసిస్ అయ్యాక, స్టేజింగ్ అయినంతరం, ట్రీట్మెంట్ మొదలు పెట్టకముందు, ట్రీట్మెంట్ అయిపోయాక ధైర్యం ఇవ్వటంతో పాటు క్లియర్గా వారికి అర్థమయ్యే భాషలో మళ్ళా కావాల్సి వస్తే ఎక్స్ప్లెయిన్ చేయటం అనేది కౌన్సిలింగ్. ఈ కౌన్సిలింగ్ అనేది నేను చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను, ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది, ఇది డాక్టర్ యొక్క కర్తవ్యం. ఇంకోటి డాక్టర్ గారు, ఇప్పుడు ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనడంతోనే చాలామందికి ఉండేటువంటి అపోహ ఏంటంటే ఇది మొత్తం బ్రెస్ట్ తీసేస్తారు. అంటే బ్రెస్ట్ తీసేయడం మహిళకు సహజంగానే కాన్ఫిడెన్స్ను దెబ్బతీసే అంశము, కాస్మెటిక్గా కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. సో అందువల్ల కూడా కొంత హెజిటేట్ చేస్తుంటారు. బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే పార్ట్ ఆఫ్ ద బ్రెస్ట్ తీయడమా, ఫుల్ బ్రెస్ట్ తీయడమా, తీయకుండా కూడా ట్రీట్ చేయొచ్చా, తీసినప్పుడు దానికి ప్లాస్టిక్ సర్జరీ ద్వారా కానీ ఇతర పద్ధతుల ద్వారా ఏమైనా రీషేపింగ్ చేసే అవకాశం ఉంటుందా డాక్టర్ గారు? అవునండి, రొమ్ము క్యాన్సర్ అనే నిర్ధారణ అయ్యాక మనం చెప్పుకున్నట్టు కౌన్సిలింగ్ అయిన అనంతరం, స్టేజింగ్ అయిన అనంతరం మల్టీ డిసిప్లినరీ టీమ్ ట్రీట్మెంట్ స్ట్రాటజీ డిసైడ్ చేసినప్పుడు సాధారణంగా 5 రకాల ట్రీట్మెంట్లు ఉంటాయి. ఒకటి శస్త్రచికిత్స, రెండవది కీమోథెరపీ అంటే మందులు, మూడవది హార్మోన్ థెరపీ అంటే ట్యాబ్లెట్ థెరపీ, నాలుగవది రేడియోథెరపీ, ఐదవది టార్గెటెడ్ థెరపీ. అన్ని ట్రీట్మెంట్స్ అందరికీ అవసరం లేదు, కానీ తొలి దశలో మనం రొమ్ము క్యాన్సర్ని డిటెక్ట్ చేసినప్పుడు శస్త్రచికిత్స అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్. సో క్యాన్సరు డయాగ్నోసిస్ అయినప్పుడు, రొమ్ములో క్యాన్సర్ ఉన్నప్పుడు 2 రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఒకటి రొమ్ముకు సంబంధించిన శస్త్రచికిత్స, రెండవది చంకలో ఉండే లింఫ్ గ్లాండ్స్కి సంబంధించిన శస్త్రచికిత్స. రొమ్ములో గడ్డ చిన్నగా ఉన్నట్టయితే రొమ్ము అంతా తీయాల్సిన అవసరం లేదు. సో చాలామంది రొమ్ము క్యాన్సర్ వస్తే రొమ్ము తీసేస్తే ఎక్కువ కాలం బతుకుతారు అని ఒక అపోహ ఉంది. అది అపోహనే, ఎందుకంటే రొమ్ము మొత్తం తీయాల్సిన అవసరం అందరికీ అవసరం లేదు. కొంతమందికి రొమ్ము తీయాల్సిన అవసరం పడుతుంది. కానీ ఇటీవల కాలంలో వచ్చిన అడ్వాన్సెస్ ఇన్ ట్రీట్మెంట్, కీమోథెరపీ అడ్వాన్సెస్ వల్ల రొమ్ము క్యాన్సరు సైజు గనక పెద్దగా ఉన్నట్టయితే ఆ సైజుని కీమోథెరపీ సర్జరీ శస్త్రచికిత్స చేసే ముందే కీమోథెరపీ ఇచ్చినట్టయితే దీనిని నియో అడ్జువెంట్ కీమోథెరపీ అంటారు. దానివల్ల సైజ్ ఆఫ్ ద క్యాన్సర్ని బాగా తగ్గించవచ్చు. తగ్గించినప్పుడు రొమ్ముని తొలగించాల్సిన అవసరం లేకుండా, మామూలుగా అయితే పెద్దగా ఉన్నప్పుడు రొమ్ముని తొలగించాల్సిన అవసరం ఉంటుంది, కానీ కీమోథెరపీ ఇచ్చినప్పుడు సైజ్ బాగా తగ్గినప్పుడు అది రొమ్ముని తీయాల్సిన అవసరం లేకుండా గడ్డ మాత్రమే క్యాన్సర్ కణితిని తీసి దాని చుట్టూ ఉండే నార్మల్ టిష్యూని తీయటం వైడ్ లోకల్ ఎక్సిషన్ అంటారు. ఇది చేసినప్పుడు రొమ్ములో సొట్ట ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ సొట్టని పూడ్చే టెక్నిక్స్నే ఆంకోప్లాస్టిక్ టెక్నిక్స్ అంటారు. అంటే రొమ్ములో సొట్టని మనం రీషేప్ చేయొచ్చు. దీన్ని రీకన్స్ట్రక్షన్ అనము. బ్రెస్ట్ కన్జర్వింగ్ సర్జరీ చేస్తూ ఆంకోప్లాస్టిక్ సర్జికల్ ప్రిన్సిపల్స్ అంటే ఆంకలాజికల్ ప్రిన్సిపల్స్ మరియు ప్లాస్టిక్ సర్జికల్ ప్రిన్సిపల్స్ వాడుతూ వాల్యూమ్ డిస్ప్లేస్మెంట్ సర్జికల్ టెక్నిక్స్ మరియు వాల్యూమ్ రీప్లేస్మెంట్ టెక్నిక్స్ ద్వారా ఆ రొమ్ములో ఏర్పడే డిఫెక్ట్ని, సొట్టని మనం పూడ్చివేసేయచ్చు. చూస్తే ఈస్థెటిక్, ఆ మహిళకే చూసినప్పుడు సొట్ట కనిపించకపోతే వారికి ఎంతో సైకలాజికల్గా పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. సో అంచేత శస్త్రచికిత్సలో, రొమ్ములో చేసే శస్త్రచికిత్సలో ఒకటి వైడ్ లోకల్ ఎక్సిషన్, రెండవది కొన్ని సందర్భాల్లో క్యాన్సరు
నిప్పుల్ వెనకాలంటే చెనుమును వెనకాల ఉన్నప్పుడు కానీ, లేకపోతే మల్టీ సెంట్రిక్ క్యాన్సర్ అంటే క్యాన్సర్ ఒక భాగంలో కాకుండా ఇంకొక భాగం రొమ్ములో ఇంకొక చోట కూడా ఉన్నట్టయితే మనం బ్రెస్ట్ కన్జర్వింగ్ సర్జరీ అంటే రొమ్ముని ఉంచటం కుదరదు. అటువంటి సందర్భంలో రొమ్ము మొత్తాన్ని తొలగించాల్సిన అవసరం ఉంటుంది. రొమ్ము మొత్తాన్ని తొలగించినట్టయితే అక్కడ ఫ్లాట్గా ఉంటుంది కాబట్టి బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ అంటే కడుపు భాగం నుంచి పొట్ట భాగం నుంచి టిష్యూ కానీ వెనక నుంచి మసిల్ కానీ తీసుకొచ్చి ఆ ఇంప్లాంట్ ద్వారా కానీ ఆ ఫ్లాట్ సర్ఫేస్ని బ్రెస్ట్ మౌండ్ అనేది రీక్రియేట్ చేయటం జరుగుతుంది. అది శస్త్రచికిత్స క్యాన్సర్కి చేసే శస్త్రచికిత్స సమయంలో చేస్తే దానిని ఇమీడియట్ బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ అంటారు. కొన్నాళ్ళ తర్వాత చేసే రీకన్స్ట్రక్షన్ని డిలేడ్ బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ అంటారు. రెండుకి ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయండి. యూజువల్గా క్యాన్సర్ ట్రీట్మెంట్ ఆన్గోయింగ్ ట్రీట్మెంట్ కనుక ఉన్నట్టయితే వారికి గనక రేడియోథెరపీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నట్టయితే యూజువల్గా డిలేడ్ రీకన్స్ట్రక్షన్ చేస్తారు. చాలా తొలి దశలో క్యాన్సర్ ఉండి అది రేడియోథెరపీ ఇవ్వాల్సిన అవసరం లేని సమయంలో ఇమీడియట్ బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ చేస్తారు. అది అగైన్ మల్టీ డిసిప్లినరీ టీమ్ డెసిషన్. బట్ ఎసెన్షియల్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే శస్త్రచికిత్సలో రొమ్ముకి 2 ఆప్షన్స్. ఒకటి రొమ్ముని తొలగించాల్సిన అవసరం లేకుండా గడ్డ మాత్రం తీసి వైడ్ లోకల్ ఎక్సిషన్ చేయటం. కాకపోతే ఈ ప్రక్రియ తర్వాత తప్పకుండా రేడియోథెరపీ అనేది ఆ పేషెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికి కౌన్సిలింగ్ సర్జరీ చేసే ముందే చెప్పాలి. ఎందుకంటే కొంతమంది నేను రేడియోథెరపీ తీసుకోను అంటారు. రేడియోథెరపీ తీసుకోకపోతే తప్పకుండా రొమ్ముని తొలగించాల్సిన అవసరం ఉంటుంది. రేడియోథెరపీ కనుక తీసుకోగలిగితే వారు కౌన్సిల్ చేసి అగ్రి అయితే తప్పకుండా ఇటీవల కాలంలో చాలామందికి మనం బ్రెస్ట్ కన్జర్వింగ్ సర్జరీ ద్వారా అంటే రొమ్ముని తొలగించాల్సిన అవసరం లేకుండానే శస్త్రచికిత్స చేయొచ్చు. ఫైనల్గా డాక్టర్ గారు, ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ లాంగ్ టర్మ్ జీవితకాలం మందులు వాడాల్సిందేనా, లేదా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ నార్మల్గా ఉంటారా, మళ్ళీ వచ్చే అవకాశం ఎంత ఉంటుంది? ట్రీట్మెంట్ భాగంగా రొమ్ము క్యాన్సర్ వచ్చినప్పుడు కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. హార్మోన్ రిసెప్టార్ పాజిటివ్ క్యాన్సర్ అయితే ఒక ట్యాబ్లెట్ 5 నుంచి 10 సంవత్సరాలు ఇవ్వటం జరుగుతుంది. అంతేగాని లైఫ్ లాంగ్ ఇవ్వటం జరగదు. ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయిన అనంతరం యూజువలీ శస్త్రచికిత్స చేశాక కొన్ని వారాల తర్వాత అవసరమైతే కీమోథెరపీ ఇవ్వటం జరుగుతుంది. అదొక 6 నెలల పాటు ఉండొచ్చు. తర్వాత రేడియోథెరపీ ఇవ్వాల్సి వస్తే అవి కొన్ని వారాల పాటు ఉండొచ్చు. సో అంచేత అబౌట్ 6 to 9 మంత్స్లో చాలామందికి ట్రీట్మెంట్ అంతా అయిపోతుంది, ఎసెన్షియల్ ట్రీట్మెంట్. మెయింటెనెన్స్ కోసం కొంతమందికి హార్మోన్ రిసెప్టార్ పాజిటివ్ కనుక ఉన్నట్టయితే వారికి ట్యాబ్లెట్ ఇవ్వటం జరుగుతుంది. టార్గెటెడ్ ట్రీట్మెంట్ కూడా ఈ శస్త్రచికిత్స అయిపోయినాక కీమోథెరపీతో పాటు చేస్తారు. సో అంచేత లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ అంటూ ఉండదు. కాకపోతే క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయిన అనంతరం వారికి ఇంకొక రొమ్ములో కానీ ఒకవేళ రొమ్ము కన్జర్వ్ చేసి లంపెక్టమీ వైడ్ లోకల్ ఎక్సిషన్ చేసినట్టయితే ఆ రొమ్ములో క్యాన్సర్ రికరెన్స్ వచ్చే అవకాశాలు తప్పకుండా ఉంటాయి. కాబట్టి రెగ్యులర్గా డాక్టర్ ఎగ్జామిన్ చేయాలి. తరచుగా టెస్టులు చేయకూడదు, కానీ సంవత్సరానికి ఒకసారి మ్యామోగ్రామ్, సర్వేలెన్స్ మ్యామోగ్రామ్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ రెండో రొమ్ముకి, ఆ రొమ్ములో గనక రొమ్ము బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ చేస్తే ఆ రొమ్ముకు కూడా మ్యామోగ్రాము అల్ట్రాసౌండ్ సంవత్సరానికి ఒకసారి చేయాలి. 3-4 నెలలకు ఒకసారి డాక్టర్ పరీక్ష చేయాలి, ఎగ్జామిన్ చేయాలి. అంతేగాని చాలాసార్లు చూస్తుంటాం ప్రతి 3 నెలలకి పెట్ స్కాన్లు, మ్యామోగ్రామ్లు, బ్లడ్ టెస్ట్లు చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళని భయపెట్టాల్సిన అవసరం లేదు పేషెంట్లని. వాళ్ళని వచ్చినప్పుడు మాట్లాడటం, మళ్ళా కౌన్సిలింగ్కి ఇంపార్టెన్స్ ఇవ్వటం, ఎగ్జామిన్ చేయటం, వారు అదే ఆ రీఅష్యూరెన్స్ పొందటం కోసం వారు వస్తారు. మా డాక్టర్లుగా మా కర్తవ్యం ఏంటంటే ఏమైనా రికరెన్స్, ఏమైనా కొత్తగా ఏమైనా మార్పులు ఉన్నాయా లేదా చూసుకోవటం. సంవత్సరానికి ఒకసారి ఈ నేను చెప్పిన మ్యామోగ్రాము, అల్ట్రాసౌండ్ పరీక్షలు చేసుకోవటం. థ్యాంక్ యూ డాక్టర్ రఘురామ్ గారు. ఈ బ్రెస్ట్ అవేర్నెస్ మంత్ సందర్భంగా క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్లో ఉండే రకరకాల అంశాలను మనం చర్చించాం. మీ తరఫున మీకు వచ్చే అనేక అనుమానాలు అడిగే ప్రయత్నం చేశాను. మీకు ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉన్నా, డౌట్స్ ఉన్నా కింద కామెంట్ రూపంలో పెట్టండి. అది డాక్టర్ గారు కూడా చూస్తారు. ఒకవేళ ఆ ప్రశ్నలకు
అదనంగా మరోసారి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని భావిస్తే మళ్ళీ డాక్టర్ గారు టైం తీసుకునే ప్రయత్నం చేస్తాం. ఈలోగా నా తరఫున డాక్టర్ గారి తరఫున కూడా మీకు అపీల్ ఏంటంటే, ముఖ్యంగా పురుషులకు అపీల్ ఏంటంటే, మీరు ఈ అక్టోబర్ మాసంలో మీ తల్లి, భార్య, చెల్లి, అక్క, కూతురు, మీ కుటుంబంలో ఉన్న ఏ మహిళకైనా ఎంతమంది ఉంటే అంతమందికి ఈ టెస్ట్లు, బ్రెస్ట్ స్క్రీనింగ్ టెస్ట్లు, అది స్క్రీనింగ్ మామోగ్రఫీ లాంటి టెస్ట్లు, అది ఏదైనా గిఫ్ట్ చేయండి. ఎందుకంటే మహిళల ఆరోగ్యం కుటుంబ ఆరోగ్యానికి ముఖ్యం. డాక్టర్ గారు ఇంతకుముందు చెప్పినట్లు మన ఇంట్లో మహిళలు ఆనందంగా ఉంటే, ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. లేకపోతే మనందరికీ అనుభవం ఎంటైర్ ఫ్యామిలీ క్రైసిస్లో పడుతుంది. అందువల్ల మన బాధ్యత, స్త్రీల బాధ్యత తమ ఆరోగ్యాన్ని తాము జాగ్రత్తగా చూసుకోవడం. పురుషుల బాధ్యత ఏంటంటే వారికి ఈ సమయంలో మన ప్రేమపూర్వక కానుకగా ఈ స్క్రీనింగ్ పరీక్షల్ని కనుక మీరు గిఫ్ట్ చేయగలిగితే వారి ఆరోగ్యాన్ని కాపాడడంలో ఒక ముందడుగు వేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నాగేశ్వర్ గారు, మీరు సమయాన్ని కేటాయించడమే కాకుండా సమయాన్ని క్రియేట్ చేసి ఈ రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసంలో ప్రజలకి అవగాహన కలిగించాలనే మంచి ఉద్దేశంతో మీరు దీని మీద క్వశ్చన్ ఆన్సర్ సెషన్ చేసినందుకు నా తరఫున, ఉషాలక్ష్మి రొమ్ము క్యాన్సర్ ఫౌండేషన్ తరఫున, కిమ్స్ ఉషాలక్ష్మి సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజెస్ తరఫున ధన్యవాదాలు. నమస్కారం.